వినియోగదారులకు నాణ్యమైన స్వచ్ఛమైన వినియోగదారులకు నాణ్యమైన స్వచ్ఛమైన పాలు మరియు పాల పదార్థాలను అందించడమే లక్ష్యంగా గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ క్రాస్ రోడ్ వద్ద వర్షిని ఎంటర్ప్రైజెస్ నూతన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. బి వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షాపును మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి మరియు మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని అగ్రగామ డైరీల్లో ఒకటైన సంఘం డైరీ గత 48 ఏళ్లుగా నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందని కొనియాడారు. ఇప్పుడు మన గట్కేసర్ 6వ డివిజన్ పరిధిలోని ప్రజలకు కూడా ఈ స్వచ్ఛమైన ఉత్పత్తులు నేరుగా అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డైరీ ప్రతినిధులు మాట్లాడుతూ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో డైరెక్ట్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా తాము స్వచ్ఛమైన పాలు, నెయ్యి, పెరుగు మరియు ఇతర పాల పదార్థాలను విక్రయిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు తమ ఆదరాభిమానాలను ఆదరించాలని ఆకాంక్షించారు. సంఘం డైరీ సంబంధించి పాలు, పాల పదార్థాలు సప్లై చేయటకు, డిస్ట్రిబ్యూషన్ కొరకు, పార్లర్ కొరకు ఇక్కడ ప్రాంతాన్ని ఎన్నుకొని కట్టేసారు. ఈరోజు గట్కేసర్ జిహెచ్ఎంసీలో 6వ వార్డు ఎన్ఎఫ్సి నగర్ ప్రాంతంలో సంఘం డైరీ అని ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి వచ్చాం. మేము ఈయన వెంకట్రావు గారు ఆహ్వానం మీద రావడం జరిగింది. సంఘం డైరీ అంటే ఇక్కడ డైరీ పాలకు సంబంధించినటువంటి అన్ని పాలు, పెరుగు, మిల్క్, వెన్న, పాల పదార్థాలు అన్ని కూడా ఇక్కడ మన ప్రజలకు, మన గట్కేసర్ పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి వెంకట్రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వెంకట్రావు గారు సొంతంగా స్వయం శక్తితో ఏదైనా వ్యాపారంతో నేను కాకుండా నాతో ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించి ఇక్కడ ప్రజలకు నాణ్యమైన మిల్క్ పదార్థాలు అందిస్తున్నందుకు ముందుకు వచ్చినందుకు సంతోషము. ఆయన ఏంటంటే వేరే ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ ఎక్కడ ఏ ఎంప్లాయ్మెంట్ కోసము ఎదురు చూడకుండా తన స్వయం శక్తితో ఇంకో 10 మందికి నేను ఉపాధి ఇస్తాను ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న వెంకట్రావు గారు మా ఎన్ఎఫ్సి నగర్ ప్రజలు, గట్కేసర్ పట్టణ ప్రజలకు మంచి పాల ఉత్పత్తిని అందిస్తేందుకు మీరు ముందుకు వచ్చినందుకు కూడా మా గట్కేసర్ మండల ప్రజల తరఫున, ఈ 6వ డివిజన్ ప్రజల తరఫున మొత్తం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తానన్నా. ఈ యొక్క వ్యాపారం ముందు ఇంకింత అభివృద్ధి చెంది పట్టణంలో ఇంకా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఎన్ఎఫ్సి నగర్ చౌరస్తాలో సంఘం డైరీ వాళ్ళకి ఒక ఫ్రాంచైజ్ ఇక్కడ లోకల్ ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ ప్రాంతాల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫ్రాంచైజ్ మన లోకల్ వాస్తవులైన ఎన్ఎఫ్సి నగర్ వాస్తవులైనటువంటి పండరి వెంకటేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీసుకోవడం జరిగింది. ఈ రోజు శుభ సందర్భాన మంచి ముహూర్తాన్ని ఈ యొక్క ఎన్ఎఫ్సి నగర్ చౌరస్తాలో ఈ యొక్క డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి వారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ వారి యొక్క మేనేజ్మెంట్కి కానీ ఈ యొక్క సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంఘం డైరీ అనేది 1973 నుంచి సౌత్ ఇండియాలోనే మంచి పాలు కానీ పాల ఉత్పత్తుల ప్రోడక్ట్లు కానీ అందించడం జరుగుతుంది. ఇది కేవలం ఇప్పుడు ఏపీ వరకు మిగతా రాష్ట్రాల వరకు ఉంది. హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఇది, పరిసర ప్రాంతాల్లో కూడా ఇది రావడం చాలా శుభ సూచకం. ఇక్కడ నుంచి పరిసర ప్రాంతాల వరకు మా యొక్క పరిసర ప్రాంతాల వరకు మంచి ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, పాలు కానీ, పాల పదార్థాలు అందరికీ అందిస్తూ మంచి సేవలు చేస్తూ మంచి పేరు గట్టిస్తూ ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా మంచి లాభాలు పొందాలని మనసా వాచా కర్మాన్ని కోరుకుంటూ ఈ మేనేజ్మెంట్ కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ అందరికీ ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సంఘం డైరీ సంబంధించి పాలు, పాల పదార్థాలు సప్లై చేయటకు, డిస్ట్రిబ్యూషన్ కొరకు, పార్లర్ కొరకు ఇక్కడ ప్రాంతాన్ని ఎన్నుకొని కట్టేసే పరిసర ప్రాంతాలకు నాణ్యమైన సరసమైన ధరలలో సంఘం పాలు, సంఘం పాల ఉత్పత్తులు అమ్ముటకు నిర్ణయించుకొని ఇక్కడ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మన ప్రాంత ప్రజలకు మంచిగా అనుకూలమైన సరఫరా చేయటకు, సరసమైన టైంకు ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకొని ఈ ప్రారంభోత్సవం చేశాము. దీనికి సంబంధించి గట్కేసర్ పరిసర ప్రాంత ప్రజలు సహకరించాల్సింది కోరుతున్నాం. ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు విచ్చేసిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఇది గుంటూరు వాళ్ళది. అక్కడ గుంటూరు వాళ్ళది ఏంటంటే మిల్క్ కానీ అగ్రికల్చర్ కానీ చాలా ఫేమస్. ఎలాంటి కల్తీ ఉండదు. నువ్వు గుంటూరు వాళ్ళ పెరుగు తీసుకున్నా, పాలు తీసుకున్నా, ఏది ఉన్నా మనుషులు కూడా బాగా బలిష్టంగా ఉంటారు. వాళ్ళు నెయ్యితోటి కానీ ఏది కానీ ఏ కల్తీ అనేది లేదు. చాలా శుభసూచకం. మన యొక్క గ్రేటర్ హైదరాబాద్ 60th డివిజన్ అందులో మంచి ప్లేస్ లో వచ్చింది. ఈ సంఘం అనగానే కాదు, దీని హిస్టరీ అనేది కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. కావున షుగర్ పేషెంట్లు కానీ, డయాబెటిక్ పేషెంట్లు కానీ, రాగి లడ్డులు కానీ, కొర్ర లడ్డులు కానీ చాలా ఉన్నాయి. దీని నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి ఉంటుంది. దీన్ని వినియోగించుకోవాలని మా పట్టణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను.